తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే గెలిచిన గౌతు శిరీష గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో మంత్రి సిద్దిరి అప్పలరాజు పైన ఆమె విజయం సాధించారు. సో ఈ విజయానికి ఆమెకు దోహదపడినటువంటి అంశాలు ఏంటనే అంశాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ ఎన్నికల్లో మీరు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు, సిద్దిరి అప్పలరాజు మంత్రి పైన విజయం సాధించారు. సో మీ విజయం వెనుక ఉన్న రహస్యం ఏంటి? నాకు కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కానీ ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన ఒకటి దోహదం చేస్తే, చంద్రబాబు నాయుడు గారి విలువేంటో తెలిసేలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రెండింటితో పాటు పవన్ కళ్యాణ్ గారు స్టార్ ఆఫ్ ద మ్యాచ్. ఏ టైంలో అయితే ఆయన చంద్రబాబు నాయుడు గారికి మాకు మద్దతు తెలిపారో, ఈరోజు మేము గెలుస్తామని ఒక అంచనా ఉంది. కానీ ఇంత భారీ మెజార్టీతో గెలిచారంటే దానికి కారణం ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇక మా బ్రాండ్ ఇమేజ్ అయిన చంద్రబాబు నాయుడు గారితో పాటు బీజేపీ కూడా ఉందండి. సో మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేపథ్యంలో మీ ఫ్యామిలీకి అనేది రాజకీయాల్లో ఒక చరిత్ర ఉంది చాలా కాలంగా. ఇప్పుడు క్యాబినెట్లో మీరు మంత్రి పదవి ఆశిస్తున్నారా? దీనికి సంబంధించి ఏమైనా మీకు సానుకూల సంకేతాలు ఉన్నాయి? గెలిచిన 164 మంది తాలూకా శక్తియుక్తులు, సమర్థతలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసండి. ఎవరిని ఎక్కడ పెడితే పరిపాలన బాగుంటుందో ఆయన చేతిలో ఉంది. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. గతంలో మహిళా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, టీడీపీ అధినేత పైన కావచ్చు, పవన్ కళ్యాణ్ పైన అనేక విమర్శలు చేశారు, ప్రధానంగా రోజా లాంటి వాళ్ళు. ఆ విమర్శలకు సంబంధించి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత? మిగతా మహిళల గురించి తెలియదు కానీ అండి, రోజా గారిని ఏ రోజు మేము మహిళగా చూడలేదు. ఎందుకంటే ఆమె గురించి మాట్లాడడం కూడా మాకు పరువు తక్కువ అనుకుంటాం. విమర్శలు చేయొచ్చు కాదన్న మేము కూడా ప్రతిపక్షంలో ఉండి విమర్శలు చేసాం. ఎవరైనా విమర్శల్లో మమ్మల్ని తప్పుపట్టే లేని విధంగా విమర్శలు చేసాం. కానీ చేతిలో అధికారం ఉందనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలనో ఒక మహిళని కూడా మర్చిపోయాము. చేసింది ఆమె స్థాయిని దిగజార్చింది, కానీ పవన్ కళ్యాణ్ గారి స్థాయిని ఏమీ చేయలేకపోయారు. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా ఈ ఎన్నికల్లో విజయం పట్ల పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో మంత్రి రోజా చేసినటువంటి విమర్శలను ఆమె ప్రస్తావిస్తూ, రోజాని కనీసం తమ మహిళగా కూడా చూడలేదు, పవన్ కళ్యాణ్ విషయంలో కానీ చంద్రబాబు విషయంలో కానీ దిగజారి విమర్శలు చేశారని కూడా శిరీష అంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో రమేష్, స్వతంత్ర టీవీ, విజయవాడ నుంచి.